హలో అండ్ వెల్కమ్ టు పిచ్ టు ప్రొజెక్టర్. నేను సృజన్. ఇప్పుడే కిష్కింధపురి సినిమా చూశాను. సినిమా ఎలా ఉంది అంటే ఐ లైక్ ఇట్. అంటే కొన్ని ఆస్పెక్ట్స్‌లో బాగుంది. కొంచెం అంత బాగా ఎక్కలేదు. బాగుంది అని ఎందుకన్నానంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా గ్రిప్పింగ్‌గా ఉంటది. ఫస్ట్ 10 మినిట్స్ తప్పితే. 10 నిమిషాల తర్వాత మీరు ఫోన్ పట్టుకుంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీ వదిలేస్తానండి. ఫస్ట్ 10 మినిట్స్ ఒక రెగ్యులర్ హారర్ మూవీ టెంప్లెట్ లాగా ఉంటది. లైక్ అంటే ఒక హీరో ఒక ఫస్ట్ దెయ్యం ఇంట్రడక్షన్, దాని తర్వాత హీరో ఇంట్రడక్షన్, దాని తర్వాత ఒక సాంగ్, దాని తర్వాత ఇంకా మూవీ ప్రొసీడ్ అవుద్ది. ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్‌లో ఇంటర్వెల్‌కి మంచి అంటే అదొక మంచి ట్విస్ట్ అని అనొచ్చు. అది బాగుంటది ట్విస్ట్. దాని తర్వాత ఒక రెగ్యులర్‌గా ఎలా స్టార్ట్ అవుతాయి అలాగే ఒక సెకండ్ హాఫ్ స్టార్టింగ్‌లో దెయ్యం బ్యాక్ స్టోరీ అని ఉంటది. ఆ బ్యాక్ స్టోరీ కూడా బానే ఉంది. అక్కడ కూడా కొన్ని ట్విస్ట్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్‌లో కొన్ని ట్విస్ట్స్ ఉంటాయి. విచ్ ఆర్ అంటే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్స్ అనను గానీ ఓకే. మనం ఎక్స్‌పెక్ట్ అయితే చేయం. బట్ దే ఆర్ గుడ్ ట్విస్ట్. అండ్ సినిమాలో నాకు కొంచెం తేడాగా అనిపించింది అంటే కొంచెం వీఎఫ్ఎక్స్ షాట్స్ కొన్ని అంత బాగా అనిపించలేదు. మ్యూజిక్ విషయానికి వస్తే కొంచెం బాగా బేస్‌తో కొట్టారనిపించింది కొంచెం. అంటే మ్యూజిక్ బానే ఉంది. బట్ కొంచెం ఆ బేస్ కొంచెం తేడాగా అనిపించింది. అంటే కొన్ని అనవసరమైన సీన్‌లో కూడా కొంచెం బేస్ ఎక్కువ పెట్టేశారు. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే నేను ఫిల్మ్ ఇండస్ట్రీ వదిలేస్తానండి. బెల్లమన్న డీసెంట్‌గానే అనిపించింది. అంటే తన పాత మూవీస్‌లో ఎలా చేస్తాడో అలాగే అనిపించింది. 'అనుపమ పరమేశ్వరన్' దే యూజ్డ్ వెల్. అంటే కొంచెం చూసుకుంటే ఆవిడ దెయ్యం పట్టినట్టు చూపిస్తారు. ఆ షాట్స్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ అంటే క్లైమాక్స్‌లో కొంచెం వీఎఫ్ఎక్స్ షాట్స్ ఇవన్నీ కొంచెం నార్మల్‌గా అనిపించినాయి. అంటే ఒక ఒక క్లైమాక్స్‌లో హీరో ఒక ప్లేస్‌కెళ్తాడు. అది కొంచెం తెలిసిపోద్ది మనకి. అంటే సినిమాలో కొన్ని చోట్లయితే సెట్స్ ఏసినట్టు అలా తెలిసిపోద్ది. అంటే అది మనకి అంత ఎఫెక్ట్ చేయదు మూవీ ఎక్స్‌పీరియన్స్‌ని. వాట్ ఐ లైక్ అబౌట్ 'బెల్లంకొండ సాయి శ్రీనివాస్' ఈజ్ హి యాక్చువల్లీ ట్రైస్ డిఫరెంట్ స్క్రిప్ట్స్. అంటే కొంచెం ఎక్స్‌పెరిమెంట్ మూవీస్ చేస్తాడు. లైక్ 'సాక్ష్యం' కూడా ఒక మంచి ఎక్స్‌పెరిమెంటల్ మూవీ. బట్ అది ఎగ్జిబిషన్‌లో కొంచెం తేడా అయింది. అండ్ ఇది కూడా కొంచెం బాగుంటది. అంటే మరీ మనం ఈ మధ్యన చూసినంత రెగ్యులర్ హారర్ మూవీలా కాకుండా కొంచెం బాగుంది. బట్ కొంచెం సౌండ్ డిజైన్ కొంచెం బాగా పెట్టుకునుంటే బాగుండు. అంటే ఆ బేస్‌లో కాకుండా స్పైన్ చిల్లింగ్ ఉంటే బాగుండు. పార్ట్ 2 ఫ్యాంటసీ జనాలకి ఎప్పుడు పోద్దో అర్థం కాలేదు. ప్రతి డైరెక్టర్‌కి పార్ట్ 2 ఫ్యాంటసీ ఎక్కువైపోయింది. ఇందులో మనకు ఫస్ట్ నుంచి అది ఎందుకు ఇలా జరుగుతుంది ఒకటి జరుగుతది. అది ఎందుకు ఇలా జరుగుతుంది అని మనకు ఒక డౌట్ ఉంటది. దాన్నే పార్ట్ 2లోకి పెట్టారు. అది అవసరమా? అవసరం లేదా? అంటే అది సబ్జెక్టు గివ్ ఇట్ ఎ ట్రై. మరి ఇదేం సినిమారా బాబు! ఇది ఎందుకురా బాబు ఈ సినిమా చూసాను అనిపించదు. ఓకే. డీసెంట్ వాచ్. థ్యాంక్ యూ.